అనేది ఇవాళ తెలంగాణ సమైక్య వాళ్ళు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ఆర్పీఐ పార్టీని పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా మాది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే మా విధానం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంటే భారత రాజ్యాంగంలో ఏదైతే సమైక్య స్ఫూర్తికి రాజ్యాంగ నిర్మాణం జరిగిందో దానికి విరుద్ధంగా ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఉత్తరాది ఆధిపత్యం కోసమే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కొనసాగించడం దానికి మాత్రమే మేము వ్యతిరేకం. అయితే ఇది మొదటగానే బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి ఫజల్ అలీ కమిషను రాష్ట్రాల విభజన కమిషన్ అప్పుడే చెప్పారు, ఈ దేశానికి 2 కోట్లకు ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి, ఉత్తరాదిలో పెద్ద రాష్ట్రాలు దక్షిణాదిలో చిన్న రాష్ట్రాలుగాను ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో 2 కోట్ల జనాభాతో ఇస్తే సమానమైన ఎంపీలు ఉంటారు, సమానమైన ఎమ్మెల్యేలు ఉంటారు. అప్పుడు బడ్జెట్ విషయంలో కావచ్చు, అలాగే ప్రాతినిధ్యం విషయంలో కావచ్చు సమానంగా ఉంటుంది. కాబట్టి 2 కోట్ల జనాభాతో ప్రాతిపదికన భాష కూడా ఒక పునాదిగా ఉండొచ్చు, తప్పలేదు. ఒకవేళ తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల జనాభా ఉంటే 5 రాష్ట్రాలు వస్తాయి, అలాగే ఉత్తరప్రదేశ్లో 25 కోట్లు ఉంటే వాళ్ళు 15 రాష్ట్రాలు వస్తాయి. సో ఆ రకంగా హిందీ భాష ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి. కానీ ప్రాతినిధ్యం పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా 2 కోట్ల జనాభాకు ఒకటే సమానమైన ఎంపీలు ఉంటారు, అలాగే అసెంబ్లీలో సమానమైన ఎమ్మెల్యేలు ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే రేపు రాజ్యసభ నిర్మాణంలో కూడా రాజ్యసభ ఎంపికలో కూడా అన్ని ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యం రాజ్యసభలో ఉంటుంది. అంటే పార్లమెంటులో సమానమైన ప్రాతినిధ్యం, రాజ్యసభలో కూడా సమానమైన ప్రాతినిధ్యం ఉంటుంది. అట్లాగే నిధుల పంపిణీ కూడా సమానంగా ఉంటుంది. కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కూడా సమానంగా ఇస్తుంది నిధులు, ఎందుకు జనాభా అంతే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అన్ని ప్రాంతాలకు సమన్వయం జరుగుతుంది. అప్పుడు ఉత్తరాది అనే తేడా, దక్షిణాది అనే తేడా, ఈశాన్య రాష్ట్రాలు అనే తేడా ఉండదు. ఇప్పుడు ఏమైంది, ఉత్తరాది రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్నాయి. 25 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్లో ఉంటే మన మణిపూర్కి వచ్చేసరికి జనాభా ఎంత, వాళ్ళ జనాభా 25 లక్షల మంది. నీ 25 కోట్ల జనాభా ఎక్కడ, 25 లక్షలు ఎక్కడగా? అంటే అర్థమైంది, నీకు 80 ఎంపీలు అక్కడ ఉంటే ఇక్కడ ఒక ఎంపీ 2 ఎంపీలు ఉన్నారు. అంటే ఈ రకంగా వాళ్ళ ఆధిపత్యాన్ని పర్మనెంట్ చేసుకోవాలి. ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యాన్ని అంటే ప్రధానమంత్రి వాళ్ళే ఉండాలి, స్పీకర్ వాళ్ళే ఉండాలి, రాష్ట్రపతి వాళ్ళే ఉండాలి, కేంద్ర మంత్రిలో కీలకమైన శాఖలన్నీ వాళ్ళే ఉండాలి. వీళ్ళంతా చెంచాగిరి చేయాలి. బండి సంజయ్ పోయి చెంచాగిరి చేయాలి, కిషన్ రెడ్డి పోయి చెంచాగిరి చేయాలి. ఏం ఆడ నోరు మెదిపేది లేదు. అవసరం అనుకుంటే అది అమిత్ షా చెప్పులు పోయాలి ఎవరు బండి సంజయ్. అంత కాప ఇంకో వేరే డ్యూటీ చేసేది లేదు ఆయన. సో ఆ రకంగా ఇవాళ మనల్ని బానిసలుగా, దక్షిణ భారతదేశం వాళ్ళని బానిసలుగా ఇవాళ మొదటి నుండి కూడా ఇవాళ ఉత్తర భారతదేశ ఆధిపత్యం కొనసాగుతుంది. సో అందుకే ఇవాళ దాన్ని వ్యతిరేకించాలి. ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా నేను ప్రతిపాదిస్తుంది ఆర్పీఐ పార్టీగా, ఇప్పటికైనా మీరు 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేస్తారా, లేదా ఉన్న రాష్ట్రం పెద్దదైనా సరే, ఉత్తరప్రదేశ్ 10 ఎంపీలే, అట్లాగే మణిపూర్ కూడా 10 ఎంపీలే, అలాగే ఆంధ్రప్రదేశ్ 10 ఎంపీలే, తెలంగాణ 10 ఎంపీలే. ఎంపీల సంఖ్య సమానం చేయండి, అంతే. జనాభా ఎంత ఉన్నది, ఎంపీల సంఖ్య సమానం చేయండి. దానివల్ల ఏమవుతుంది, ఏ రాష్ట్ర ప్రాతినిధ్యం ఆ రాష్ట్రానికే ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు 120 మంది ఎంపీలు అవుతున్నారు ఉత్తరప్రదేశ్లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో 50% పెంచితే కూడా. ఇలా ఒకవేళ దక్షిణాది పెంచితే ఉత్తరాదికి పెంచితే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఉత్తరాది సీట్లు 416 అవుతున్నాయి, దక్షిణాది 200. ఎవరు ఆధిపత్యం చేస్తారు? ఆటోమేటిక్గా 416 వాళ్ళే ఆధిపత్యం చేస్తారు కదా దేశ రాజకీయాలలో. సో కాబట్టి ఇవాళ ఈ అశాస్త్రీయమైన ప్రక్రియ మొదలు కావడానికి కారణం, ఆ రోజు మొదటి ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఏదైతే రాష్ట్రాల విభజన చేసిందో అది తప్పుడు విధానంలో చేసింది. ఇప్పటికైనా సరి చేయండి, లేదా మరి పార్లమెంటు సంఖ్యను సమానం చేయండి, లేదా మీరు ఇంకొక ఆప్షన్ కూడా మీకు ఉంది. ఏది, ఇవాళ పార్లమెంటు సభ్యుల సంఖ్య కాకుండా ప్రాంతాల వారీగా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాది ఇన్ని సీట్లు, ఎంపీ సీట్లు, దక్షిణాది కూడా సేమ్ 150 సీట్లు అక్కడ ఉన్నాయనుకో, 150 సీట్లు ఇక్కడ పెంచండి దక్షిణాదిలో కూడా. అట్లాగే ఈశాన్య రాష్ట్రాలు 150 పెంచండి, సమానం చేయండి ప్రాంతాల వారీగా. అట్లా చేసినా కూడా సమానత్వం వస్తుంది. లేదా రాష్ట్రాలు ఒక 2 కోట్లకు జనాభా ఒక రాష్ట్రం చేయండి. సో ఇట్లా ఏమి చేయకుండా పర్మనెంట్గా ఉత్తరాది ఆధిపత్యం మాకే ఉంటాం. మేమే ఇప్పుడు 12 మంది ప్రధానమంత్రులు ఉత్తరాది నుండి వచ్చిండ్రు, 15 మంది అయితే ఒక ఆయన పంజాబ్ ఆయన వచ్చి అయిండు, ఇంకా 2 దక్షిణాది వాళ్ళు అయినరు. అంటే ఈ దేశం మీదేనా, ఇక మాది కాదా? ప్రధానమంత్రులు మేము ఉండద్దా? మీరు ప్రధానమంత్రి ఉంటే మాకు కనీసం ఉప ప్రధానమంత్రి పదవి ఎందుకు ఇస్తలేరు? మీకు ఆర్థిక శాఖ ఉంటే మాకు రక్షణ శాఖ ఎందుకు ఇస్తలేరు? లేదంటే మాకు రాష్ట్రపతి ఎందుకు ఇస్తలేరు?
మీరు ఉపరాష్ట్రపతి ఉండి మాకు రాష్ట్రపతి ఎందుకు ఇస్తలేరు? ఇట్లా పదవుల పంపకాలు కూడా ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క ప్రాంతానికి మాత్రమే పదవులు, ప్రధానమంత్రులు అక్కడే, స్పీకర్లు అక్కడే, రాష్ట్రపతులు అక్కడే, కేంద్ర కీలకమైన శాఖలు అక్కడే. మరి మేమెందుకు ఉండాలి దేశంలో? మాకు సపరేట్ దేశం ఇవ్వండి. మీరు ఒకవేళ ఇవ్వడం చేత కాకపోతే ఆ పదవులు ఇవ్వడం దక్షిణ భారతదేశం సపరేట్ దేశం ఇవ్వండి. మా జీడిపి ఇప్పటికే మీకంటే ఉత్తర భారతదేశం కంటే 20 రెట్లు ఎక్కువ మేము జీడిపి కలిగి ఉన్నాం ఇక్కడ. ఉత్తర భారతదేశం కంటే ఇవాళ మేము లండన్తో సమానమైన జీడిపి మాకు ఇప్పటికే ఉంది. అందుకే జిఎస్డిపి ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. ఏంది జిఎస్డిపి జీడిపి రేషియో ప్రకారంగా మాకు వాటా ఇవ్వమన్నాడు. అంటే ఇక్కడ మా యొక్క ఆర్థిక అభివృద్ధి అట్లా ఉంది కాబట్టి మా ప్రాంతంలో మా ఎంపీల సంఖ్య కూడా ఇవ్వన్నాడు ఆ స్థాయిలో. మరి అట్లా అంటే మీరు ఒకవేళ అది ఇవ్వలేని పరిస్థితుల్లో మాకు ఒక దేశం ఇవ్వండి, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మీకంటే అద్భుతంగా పరిపాలించుకుంటాం. సో ఈ రకమైన పరిష్కారాన్ని ఇవాళ చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళా బిల్లుతో డీలిమిటేషన్కి లింకు లేదు. మహిళా బిల్లు వేరు, డీలిమిటేషన్ వేరు. ఇదేమో పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన. అదేమో మహిళా బిల్లు ఏమో 1/3 వాటా. అది ఎమ్మెల్యేలైనా 1/3 వాటానే, ఎంపీలైనా 1/3 వాటానే. దీనికి ఏం సంబంధం? సార్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చేసుకొని పొరపాటు చేసినాయి. మళ్ళీ ఇప్పుడు ఉత్తర భారతదేశం మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం సార్? ఎందుకు కానీ వద్దని చెప్పారు మరి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక నేషనల్ పాలసీ ఉంది కుటుంబ నియంత్రణ. నేను ఉత్తరప్రదేశ్లో నేను ఉత్తరాది వాళ్ళు మేము చేసుకోము, మా ఇష్టం ఉన్న పిల్లలకి అంటామంటే ఈ దేశంలో నీ ఓటు తీసేయాలి, నీకు ఓటకు తీసేయాలి. ఎందుకు తెలుసా? ఇది తీసుకొచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. నేను పాలసీని నేను పాటించానంటే మరి దేశంలో నువ్వు ఎందుకు ఉండాలి? ఉన్నప్పుడు నీకు ఓటు ఎందుకు ఉండాలి? అంటే మొత్తం రద్దు చేయండి, ఉత్తర భారతదేశంలో ఓట్లని రద్దు చేయండి. సాధనవుతుందా మీకు? అంటే ఈ భారతదేశ పౌరులు అన్నప్పుడు ఒక పాలసీ ప్రభుత్వం తెచ్చినప్పుడు అమలు చేయాలా లేదా? మరి అంటే మేము అమలు చేస్తే మేము తప్పు చేసిన వాళ్ళం మితమా? మమ్మల్ని శిక్షిస్తావా? వాడు అమలు చేయకపోతే వానికి న్యాయం చేస్తావా? నువ్వు న్యాయం చేయాల్సింది మాకు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము జిఎస్డిపి జీడిపిని ద్వారా మీరు ఇవ్వండి, ఎందుకంటే మేము జనాభా తక్కువ ఉంది, మేము అభివృద్ధి ఎక్కువ ఉంది కాబట్టి సమానంగా మీరు 50% అక్కడ తీసుకోండి, అదే మాకు ఒక 50% మా అభివృద్ధి నమూనాలో మాకు ఇవ్వండి అన్నాడు. సో ఆ ప్రతిపాదన కూడా ఈ రకంగానే వచ్చింది, ఎందుకంటే మేము కుటుంబ నియంత్రణ పాటించినాం కాబట్టి. సో పాటించినోడు నేరస్తుడు కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చిన పాలసీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెచ్చిన పాలసీ కాదు ఇది. సో కాబట్టి దక్షిణాదిలో ఈ పాలసీని ఎందుకు అమలు చేస్తున్నారు? బాగా చదువుకున్న వాళ్ళు దక్షిణాదిలో, వాళ్ళు అక్కడ చదువుకోని మూర్ఖులు చాలామంది ఉన్నారు. అక్కడ అన్న మతమౌఢ్యంతో ఇష్టరాజ్యంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క మనలో ఉండమంటున్నారా? ప్రధానంగా బీజేపీ లీడర్లు చెప్పేది ఏంటంటే 24% ఏదైతే దక్షిణ రాష్ట్రాలకు ఉందో అదే విధంగా మేలు జరిగే విధంగానే తీసుకొని వస్తున్నాం కనుక ఎక్కడ కూడా దక్షిణ రాష్ట్రాలకి అన్యాయం జరిగే విధంగా చేయట్లేదని ప్రధానంగా ఇక్కడున్న బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తేడాలు వస్తే మా పదవులు కూడా రాజీనామా చేస్తామన్నట్టుగా నిన్న ఏలిరెడ్డి మహేశ్వర్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేసిన ప్రజలు. కరెక్టే, వాస్తవమే. దాన్ని నేనేమంటానంటే ఒక బీజేపీ తప్పే కాదంటున్నా. ఈ సమస్యకు కాంగ్రెస్ కూడా గతంలో తప్పు చేసింది. కాంగ్రెస్ కూడా ఎందుకు గతంలో ఉత్తరప్రదేశ్ను అతిపెద్ద రాష్ట్రంగా ఉంచింది? ఈవెన్ ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అవునా? మరి ఉత్తరప్రదేశ్ని ఎందుకు విభజించలే? చాలా వెనుకబడ్డ రాష్ట్రం కదా, చాలా జనాభా ఉన్న రాష్ట్రం కదా. 4 రాష్ట్రాలు చేయమని అసెంబ్లీ తీర్మానం చేసేది మాయావతి. మరి ఇదే కాంగ్రెస్ ఎందుకు చేయలేదంటే కాంగ్రెస్ కూడా ఉత్తరాది పార్టీ, బీజేపీ కూడా ఉత్తరాది పార్టీ. ఈ 2 ఉత్తరాది పార్టీలు వాళ్ళ ఉత్తరాది ఆధిపత్య పార్టీలు కాబట్టి ఈ 2 కూడబలుకొని ఇలా ఉత్తరాది ఆధిపత్యం కోసము యూపీని, మధ్యప్రదేశ్ను, బీహార్ని విభజించలే, కేవలం ఏపీని మాత్రమే విభజించారు. తెలంగాణ ఉద్యమం ఓకే, తెలంగాణ వాళ్ళకు విభజించండి తప్పలేదు, కానీ యూపీని ఫస్ట్ విభజించండి. ఎందుకు చేయలేదు మీరు? ఇప్పటికి కూడా చేయలేదు మీరు. ఎందుకంటే మీ ఆధిపత్యం కోసం మీ ఎంపీలు సంఖ్య పెరగాలి. ఇప్పుడు 80 కాస్త 120 కావాలి. మాదేముంటుంది? మనం ఇప్పుడు 17 సీట్లు పెరిగితే మాకు ఎన్ని పెరుగుతాయి? మాకు 50%, 17లో సగం అంటే మాకు 7 పెరుగుతాయి, ఏదో 8 పెరుగుతాయి. డీలిమిటేషన్ని వ్యతిరేకించిన వాళ్ళు దేశద్రోహులు, రాజ్యాంగ ద్రోహులు, అంబేద్కర్కి అవమానం పరిచిన వాళ్ళు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా వస్తుంది? డీలిమిటేషన్ వ్యతిరేకించడం కాదు, అసలు ఏదైనా వ్యతిరేకించవచ్చు. దేశంలో మాకు అన్యాయం చేస్తే డీలిమిటేషనే కాదు, ఈ దేశంలో ప్రధానమంత్రిని కూడా వ్యతిరేకిస్తాం, భారతదేశ రాష్ట్రపతిని కూడా వ్యతిరేకిస్తాం, ఈ చట్టాలను కూడా వ్యతిరేకిస్తాం. మాకు ఆ చట్టంలోనే ఉన్నది, భారత రాజ్యాంగంలోనే. మీకు అన్యాయం జరిగితే వ్యతిరేకించమని భారత రాజ్యాంగంలో అధికార 19 ప్రకారంగా
మీకు ఎక్కడ నేను జరిగితే అక్కడ మీరు వ్యతిరేకించండి చెప్పి ప్రాథమిక హక్కులో భాగంగా ఉన్నది. మేము వ్యతిరేకిస్తాం, తప్పేముంది? 100% వ్యతిరేకిస్తాం. 24% రాజ్యాంగ ద్రోహులని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తారు. రాజ్యాంగ ద్రోహులు అని ఎట్లా అంటాడు ఆయన? అసలు రాజ్యాంగం తెలుసా ఆయనకు? నేను అంటానా బండి సంజయ్కి రాజ్యాంగం తెలుసా? రమ్మనండి, నాతో మీ ఇద్దరం చర్చిస్తాం. అసలు కాదు, కేంద్రం ఏం తెలుసు ఆయనకు తెలిస్తే ఈ రకంగా మాట్లాడే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తే రాజ్యాంగ ద్రోహులు అవుతారా? ఎట్లయితారండి? నాకు అర్థం కాలే. డీలిమిటేషన్ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందనే విషయాల్లో చాలా స్పష్టంగా లెక్కలతో సాగిస్తున్నాం. 24% తగ్గకపోవచ్చు, దాంట్లో నేను ఒప్పుకుంటా. కానీ నువ్వు ఈ భారతదేశ ప్రధానమంత్రిగా నువ్వే ఎందుకుంటావు అంటున్నా. మోడీ ఎందుకుంటాడు అంటున్నా. ఇక్కడ లేరా ఇంకా మాకు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు? అదే బండి సంజయ్ ఉడుమాను, అదే కిషన్ రెడ్డిని ప్రధానమంత్రిగా ఉడుమాను ఉంటాడా? దమ్ముందా వాళ్ళకు? ఆ సత్తా ఉందా? మరి సత్తా లేని వాళ్ళంతా మాట్లాడుతున్నట్టు ఎట్లా? కాబట్టి ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ బండి సంజయ్ అయినా, ఏలేటి అయినా, ఇంకెవరైనా మీరు ఉత్తరాది వాళ్ళ మోచేతులు నీళ్ళు అవుతాంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము చేయం. మేము దక్షిణాదిలో ఆత్మగౌరవంగా బతుకున్న వాళ్ళం. ఖచ్చితంగా మా అస్తిత్వం కోసం మేము పోరాటం చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. 50% సంఖ్య పెంచినావు, కరెక్టే, తప్పు కాదు. కానీ పర్మనెంట్గా మీరు భారత ప్రధానమంత్రి మీరు ఈసారి ఉంటే నెక్స్ట్ టైం మేము ఉండాలి. 2 ఏళ్ళు మీరు ఉండండి, 2 ఏళ్ళు మేము ఉంటాం. మాకు ఇక్కడ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయండి. అంబేద్కర్ అప్పుడే చెప్పాడు 55లో. మీరు ఎందుకు చేస్తలేరు? సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఇస్తలేరు? మాకు పారిశ్రామిక వాడిగా డెవలప్మెంట్ చేస్తలేరు. ఒక ఢిల్లీ కార్పొరేషన్కే మొత్తం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తున్నావే కేంద్రము. మేము మొత్తం 5 కార్పొరేషన్లు అంటే మా 5 క్యాపిటల్ సిటీ కలిపితే ఒక ఢిల్లీ క్యాపిటల్ సిటీకే నువ్వు అత్యధిక బడ్జెట్ ఇస్తున్నావే. మరి అది అన్యాయం కాదా? ఇది మేజర్ డిమాండ్ సార్, మంచి డిమాండ్. అది అవును, చేయాలి. అది మరి ఈ డిమాండ్ ఇప్పుడు హైదరాబాద్ను సెకండ్ రాజధానిగా చేయమని బండి సంజయ్ దమ్ముంది అంటున్నా, కిషన్ రెడ్డికి దమ్ముంది అంటున్నా. ఎందుకు మీరు మాట్లాడతలేరు అంటున్నా. ఏలాంటి నువ్వు మాట్లాడు. మీరు ఎందుకు మా బీజేపీలు ఎందుకు మీరు మాట్లాడతలేరు? దక్షిణాదికి అన్యాయం చేసినట్టు కాదా అది? అంటే ఢిల్లీ పోయి మీరు దాసం చేస్తారంటే మేము కూడా వచ్చి దాసం చేయాలా? సవాలే లేదు. దక్షిణ భారతదేశానికి సుప్రీంకోర్టు బెంచ్ రావాల్సిందే, అట్లాగే పార్లమెంట్ రావాల్సిందే, ఇక్కడ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ను చేయాల్సిందే. ఇది మా ప్రధానమైన డిమాండ్. స్టాలిన్ గారు అక్కడ వాళ్ళ ఒక ఎజెండా కూడా బయట పెట్టారు. ఏదైతే ర్యాలీ చేయాలి, ధర్నా చేయాలని స్టాలిన్ గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ లాంటి ఇక్కడి నాయకులు కూడా ఎందుకు అంతగానో స్పందించట్లేదు? స్పందన కరువైతుంది. అక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే పోరాటం చేసినామో అట్లనే దక్షిణ భారత హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అందరం కదలాలి. మేము ఆర్పీఐ పార్టీగా దీనికి ప్రతిపాదన చేశాము. ఇవాళ ర్యాలీలు, ధర్నాలు, పెద్ద ఎత్తున బందులు, అవసరం అనుకుంటే స్టాలిన్ గారితో కూడా కలుస్తాం. ఒక బృందంగా వెళ్ళి మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రులను కలుస్తాం. వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి రేపు జమిలీ ఎన్నికలకు పునాదులు పడబోతుంది, ఆ చట్టం రాబోతుంది. దానివల్ల కూడా మాకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మొత్తం దక్షిణ భారతదేశాన్ని స్తంభింపజేస్తాం. ఉత్తర భారతీయులు ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొడతాం. ఉత్తర భారతీయులు మీరు కనుక మాకు అన్యాయం చేస్తే ఇక్కడ ఒక్క ఉత్తర భారతీయుని ఉండనీయం, ఒక్క ఉత్తర భారతీయుని ఉండనీయం. అది కూడా చెప్తున్నాం. ఇది వార్నింగే. ఒక్క ఉత్తర భారతీయుని ఇక్కడ ఉండనీయం. మాకు అన్యాయం చేస్తే, మాకు అన్యాయం జరిగితే అవసరం అనుకుంటే మేము దక్షిణ భారతదేశమే కావాలంటాం. ఖచ్చితంగా నిలదీస్తాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో కావాలన్నాడు సెకండ్ క్యాపిటల్. మీరు చేయలేని దద్దమ్మలు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఉత్తర భారతదేశంలో ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడో ఇక్కడ వ్యాపారం చేయొద్దు, ఇక్కడ ఉండొద్దు. ఉత్తర భారతదేశం కూడా ఇక్కడ ఒక్కరిని తిరగనీయం. మాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఈ తిరుగుబాటు అయితే తప్పకుండా వస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. ఒక హైకోర్టు న్యాయవాదిగా భారతదేశం అఖండ భారతదేశంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండాలని కోరుకునేవాళ్ళం. కానీ మీరు చేసే ప్రక్రియ వల్ల మీరే డీలిమిటేషన్ పెట్టి ఈరోజు రెండు దేశాలుగా విడిపోయే క్రమాన్ని తీసుకొస్తాం. ఆ ఆలోచనను ప్రజల్లోకి మీరు తెస్తున్నారు. మేమేమంటలేం, మేము అఖండ భారత్ అంటున్నాం. అఖండ భారత్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటున్నాం. మమ్మల్ని అట్లా నివసించకుండా మీరేం చేస్తున్నారు? ఈరోజు డీలిమిటేషన్ పట్టుకొచ్చి 2011 జనాభా ఎందుకంటే 15 ఏళ్ల క్రింద జనాభా లెక్కలు ఎందుకు? 2026 జనాభా లెక్కలకు వద్దాం. ఆగండి. డీలిమిటేషన్ ఇప్పుడు చేయకపోతే ఏం బాడీ మహిళా రిజర్వేషన్ ఇచ్చేసేయండి. ఉన్న సీట్లతో మహిళా రిజర్వేషన్ ఇచ్చేసేయండి. డీలిమిటేషన్ అవసరం లేదు. డీలిమిటేషన్ ఎందుకు అవసరం లేదు నేను అంటున్నా? ఈ లొల్లులు ఉన్నాయి. ఈ లొల్లులన్నీ స్టేట్ చేద్దాం. దక్షిణాది రాష్ట్రాలతో మాట్లాడాలి, ఉత్తరాది రాష్ట్రాలతో మాట్లాడాలి. అన్నిటిని కలుపుకొని కమిషన్ వేసేసి అన్ని ప్రజల అభిప్రాయాలు తీసుకొని చేయాలి. ఒకవేళ కనుక మీరు తొందరపడి చేస్తే దక్షిణ భారతదేశం ఒక దేశం కావాలనే అభిప్రాయం వచ్చే ఒక ప్రమాదాన్ని మీరు తెస్తున్నారు. బీజేపీ వాళ్ళు కావాలని 2 దేశాలుగా విడగొట్టాలనుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు డీలిమిటేషన్ పెట్టి
ఇది 2 దేశాలు కావాలనే ఆలోచన మీరే తీసుకొచ్చి పెడతారు. పెట్టకండి అట్లా. మీరు చేస్తాను కాబట్టి డీలిమిటేషన్ బంద్ చేయండి. డీలిమిటేషన్ బంద్ చేయకపోతే ఇదే వస్తుంది. అందుకోసమని ఈ అభిప్రాయాలను ప్రక్కబెట్టండి. మీరు ఇది మహిళా రిజర్వేషన్ చేయండి. 2026 జనాభా లెక్కలు రానివ్వండి. 11 ప్రకారం ఎందుకు చేస్తున్నారు అంత తొందర? 15 అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఉత్తరాదికి కావలసిన సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఈ 2011 జనాభా తర్వాత దక్షిణాదికి ఇంకా జనాభా తగ్గింది. అయితే ఇంకా తగ్గడం అంటే కొంత తగ్గింది. అయితే ఇంకా ఏమవుతుంది, ఇంకా పూర్తిగా కూడా పోతుంది. అయితే పోనీ 2011 జనాభాలో స్పష్టంగా ఏం కనబడుతుంది, దక్షిణాదికి తక్కువ సీట్లు, ఉత్తరాదికి ఎక్కువ సీట్లు. ఇది కనబడుతుంది కాబట్టి కనబడే దిశలో మనం దక్షిణాదిని తొక్కేయాలి. దక్షిణాదిని తొక్కితే ఎవడు ఊకుంటాడండి? ఏ కేరళ ఊకుంటుంది, ఏ తెలంగాణ ఊకుంటుంది, తెలంగాణ లేసి కూర్చుంటుంది, తమిళనాడు కూర్చుంటుంది, ఎవ్వరు ఊకోరు. కాబట్టి బీజేపీ ప్రయత్నం శుద్ధ దండగా. ఇంకో బీజేపీ ప్రయత్నం ఏంటిది, దక్షిణాది రాష్ట్రాలు లేకుండా మేము ఉత్తరాదిలో ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఉండాలి. ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళకి ఏం కనిపిస్తుంది, దక్షిణాదిలో మాకు ఇంకా మేము ఎంత చేసినా, తెలంగాణలో ఎంత చేసినా రాలేము, భయ్ కేరళలో ఎంత చేసినా రాలేము, ఇది తమిళనాడులో ఎంత చేసినా రాలేము, ఏం చేద్దాం? తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు కదా, ఎలాంటి నష్టం జరగదు దక్షిణ భారతదేశానికి. వాళ్ళకి ఏం తెలుసు అండి? వాళ్ళు 8 మంది ఉండి మనకు బడ్జెట్లో ఏం తీసుకొచ్చిండ్రు, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళకి ఏం తెలియదండి. కేంద్ర మంత్రులైనా వాళ్ళకు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళకి ఏముంటుందంటే బీజేపీ వాళ్ళు కరడుగట్టిన బీజేపీ వాళ్ళకు పార్టీ ముఖ్యం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ అవి ముఖ్యం ఉంటాయి. ఇక్కడ ప్రజలు చచ్చిపోతావా, ఇక్కడ ప్రజలు ఏమైనా కానీ అక్కడ గుడి కట్టాలి, అక్కడ అది చేయాలి, మేము అధికారంలోకి రావాలి, అది ఉంటుంది. ఆ ఆలోచనే ఉంటుంది, ఈ మైండ్ నిండా అదే ఉంటుంది, ఇక వేరే ఉండేది వాళ్ళకు. కాబట్టి వాళ్ళకి చెప్పింది మేమేం నమ్మం. వాళ్ళు చెప్పేది వాళ్ళు కేంద్ర మంత్రులు కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, వాళ్ళది ఒకటే ఉంటుంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ అదే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు ఏం చేయాలి సార్? మరి ఏం చేయాలి? విడిపోతాయండి, మేము విడిపోతామంటారు, దేశం నుంచి విడిపోతామంటారు. అరే మనం ఆంధ్ర నుంచి విడిపోలేదండి, మనం విడిపోలేదా? పోరాటం వస్తుంది. నేను అనేది ఏంటంటే ఈరోజు విడిపోకపోయినా ఆ ఆలోచన వస్తుంది, వేర్పాటువాద ఆలోచన వస్తుంది. ఇది ప్రమాదకరం అని చెప్తున్నాను నేను. అట్లా రాకుండా ఎవరు చేయాలి? వాళ్ళు చేయాలి. అట్లా రాకుండా కేంద్ర ప్రభుత్వం చేయాలి. వద్దయ్యా, మనం అందరం మనకు సీట్లు సమానంగా పెంచుకుందాం, 50% పెంచుకుందాం, మీకేం అన్యాయం చేయం అని చెప్పాలి. సార్ మీరేం దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మీరు అంటున్నారు, నేను అంటలేదు. మీరు తీసుకొస్తాను అంటున్నా, నేను అంటలేదు. దక్షిణ భారతదేశం నువ్వే చెప్తున్నావు, ఈస్ట్ లేదు, ఇది అఖండ భారతం. మేము కూడా అదే అంటున్నాం. నువ్వు అఖండ భారత్ అనుకుంటూనే తీరుస్తున్నావు. నువ్వు అఖండ భారత్ అనుకుంటూనే ఇటు ఒకవైపు అన్యాయం చేస్తున్నావు. మనం అందరం కలుసున్నాం అనుకుంటేనే ఈ నలుగురిని పక్క పెడుతున్నావు. అందరినీ కలుసుండు ఏంది, నలుగురిని పక్క పెట్టుడేంది? అర్థమవుతుంది కదా. ఇప్పుడు అందరినీ కలుసుందాం అంటున్నాం, ఈ నలుగురిని పక్క పెడుతున్నాం, నలుగురికి అన్యాయం చేస్తున్నాం. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. చాలా స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందరూ చిన్న పిల్లవన్నట్టు కూడా అది చెప్తారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. సరే, ఏం జరుగుతుందో చెప్తాను. ఒక విషయం ఏం జరుగుతుందో చెప్తాను. తెలంగాణ ఏర్పాటుకు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. వస్తుందా అండి అసెంబ్లీ రాష్ట్రంలో తీర్మానం? మీకు అర్థమైందా? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయమని ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఏర్పాటుకి అంగీకరిస్తారా? రేపు అట్లా జరుగుతుంది. దక్షిణాది సీట్లు తగ్గుతాయి, ఉత్తరాది సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఉత్తరాది ప్రాతినిధ్యమే బడ్జెట్ అటే పోతుంది, అన్నీ అటే పోతాయి. దానివల్ల దక్షిణాది మొత్తం అదవుతాయి. మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు కదా. ఇప్పుడు మాట్లాడే సంఖ్య తగ్గిపోతుంది కదా. ఈ సంఖ్య తగ్గిపోయినప్పుడు ఈ ప్రాంతం ఏమవుతుంది, నెగ్లిజెన్స్కి, ఒక నిర్లక్ష్యానికి గురవుతుంది. నిర్లక్ష్యానికి ఒక ప్రాంతం వివక్షతకు గురైనప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు? మాకు సపరేట్ కావాలి. అది నువ్వే చెప్తాను కదా. మేము కూడా అఖండ భారత్ని అంటున్నాం, కానీ నేను ఏమంటున్నా, డీలిమిటేషన్ ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతుందని మేము భయపడుతున్నాం. మేము దాన్ని ఏం ఉద్దేశించి మేము దాన్ని ప్రోత్సహిస్తలేము. మీరు చేయకండి అంటున్నాం, ఇది చేస్తే అది అవుతుంది అంటున్నాం. ఇది డీలిమిటేషన్ చేస్తే అట్లా అవుతుంది అంటున్నాం. మరి సంపద సంగతి ఇప్పుడు భూములు పేపర్ల ప్రధాన వార్తాపత్రికలు వచ్చినాయి, భూములు కొందరి చేతుల్లో ఉన్నాయి, సంపద వస్తుందా సార్? అదే ఆ సంపద కావాలన్నప్పుడు అంబేద్కర్ ఏం చెప్పిందంటే చిన్న రాష్ట్రాలు పెరగాలన్నారు. రాష్ట్రాలను పెంచాలి, చిన్న రాష్ట్రాలు పెరగాలి. సంపద ప్రతి ఒక్కరికి, అధికారం కూడా కేంద్రీకృతమై ఏ కులం వాళ్ళకి మీరెంతనో మా వాటా అంత అనేది భారతదేశంలో ప్రతి చోట రావాలి. రాకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే దాంట్లో ఒక 4 రాష్ట్రాలు చేస్తామన్నారు. చేయండి 4 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు చేస్తారా వీళ్ళు? ఉత్తరప్రదేశ్ పోతే వీళ్ళది పోతుంది,
కాబట్టి వాళ్ళకి ఆయువు పట్టదు. ఆయుపట్టు. కాబట్టి ఒక్కటే ఒక్క విషయం అండి, మా అధికారాన్ని మేము ఇట్లాగే ఉంచుకోవడం కొరకు వాళ్ళు చేసే ప్రక్రియ. రెండో విషయం ఏంటిది, దక్షిణాదిలో వాళ్ళ పార్టీ లేదు కాబట్టి దక్షిణాదిలో సీట్లు తగ్గించాలి. ఉత్తరాదిలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి ఉత్తరాదిలో సీట్లు పెంచుకోవాలి. తద్వారా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేము మా పార్టీ ఉండాలి. మీ పార్టీ కంటే ముఖ్యం దేశం ముఖ్యం కదా. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నాం. పార్టీ కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. కాబట్టి పార్టీలు ఏ పార్టీలో వస్తారు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తారు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ గెలుస్తారు. కానీ మీ పార్టీ గురించి దేశాన్ని విడగొట్టే ప్రక్రియను చేయకండి. ఇది చాలా ప్రమాదకరం అని చెప్తాను. ఈరోజు నేను ఇది చారిత్రక నిజం, రేపు చారిత్రక నిజం. రేపు ఉద్యమం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉంది, ముఖ్యంగా బీజేపీ మీద ఉంది. దక్షిణ భారతదేశం అనే ఉద్యమం వచ్చే అవకాశం ఉందని మేము బాగా చెప్తున్నాం. అది రాకుండా చూడండి అని కోరుతున్నాం.